ఇక జడశ్రవణ్ మాట్లాడిన మాటలు మీ అందరూ చూసే ఉంటారు. ఆర్ఆర్ఆర్ పైన, హమారా ప్రసాద్ పైన తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఏమనలా, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఏమీ అనలా. అక్కడ ఓన్లీ టార్గెట్ పవన్ కళ్యాణ్, లేకపోతే ఆర్ఆర్ఆర్, లేకపోతే హమారా ప్రసాద్, లేకపోతే ఇంకెవరైనా సరే మాట్లాడి వార్నింగ్లు ఇవ్వడం, నాలుకలు కోస్తామని చెప్పడం, ఇది యాడికెళ్ళి వచ్చినటువంటి మర్యాద? ఏమన్నా అంటే వాళ్ళు అలాగే మాట్లాడారు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అలాగా? పూర్వపరాలు తీసుకోవాలి కదా. ప్రతిదీ మధ్య నుంచి తీసుకోవటమే, ప్రతిదీ సగం సగం చెప్పడమే, ప్రతిదీ అర్ధసత్యాలతో కూడుకున్నటువంటి విషయాల బోధనే. జడా శ్రవణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక న్యాయవాది, జడ్జి చదువుకున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఎన్ని మాటలు మాట్లాడాడో అన్నీ కూడా సగానికి పైగా ఆ చట్టవిరుద్ధమైనటువంటి మాటలే. ఒకవేళ ఆర్ఆర్ఆర్ జడశ్రవణ్ మీద కువిమర్శలు చేస్తున్నా, బాడీ షేమింగ్ చేస్తున్నా, వాటి బేస్ మీద చట్టాన్ని ఆశ్రయించాలి, చట్టపరంగానే రియాక్ట్ అవ్వాలి. కానీ ఆయన తప్పు చేశాడు కాబట్టి నేను చేస్తాను అని అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి మనకు న్యాయం జరగాలని కోరాలి అంటే ముందుగా మన హ్యాండ్స్ క్లియర్గా ఉండాలి. అది బేసిక్ లైన్. లేదు ముందు మన అక్కసు వెళ్ళగక్కేద్దాం, ఆ తర్వాత కేసులు వేసేద్దాం అంటే పట్టించుకుంటాయా న్యాయస్థానాలు? మరి జడ్జి చదువుకుని ఈయన తెలియదా? నేను ఈ వేదిక నుంచి చెప్పడానికి సిగ్గుపడుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్, నువ్వు ఏ మతం వాడివైనా సరే, ఏ కులం వాడివైనా సరే, నీకు ఏ దేవుణ్ణైనా స్వేచ్ఛగా పూజించుకునే హక్కు ఉంది, ప్రొఫెస్ చేసుకునే హక్కు ఉంది, ప్రాపగేట్ చేసుకునే హక్కు ఉంది. కానీ సోదరులారా, భవిష్యత్తులో బైబుల్ని కొంగు చాటును పెట్టుకొని ఎవరైనా చూస్తున్నారా, చర్చికి వెళుతుంటని దిక్కున పోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాబోతున్నాయి. అలాంటి పరిస్థితులని నిలువరించాలి అంటే ఈ దేశానికి శరణ్యం ఒక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటమే తప్ప ఇంకొక మార్గం లేదు అని. చూసారుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం అనే కంటే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? తాను క్రైస్తవ్యాన్ని స్వీకరించిన కోట్ల రూపాయలు ఇచ్చినా అని అన్నారు కదా. ఆయన మీద రెస్పెక్ట్ ఉంటే మీవి నిజమైన జై భీమ్ నినాదాలే అయితే ఇప్పుడు ఈ క్రైస్తవ్యం పేరిటి రచ్చ ఏంటి? నిజంగా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? కొంగుచాటున ఆదివారం చూస్తే ఓపెన్ మార్కెట్లో తిరుగుతూనే ఉంటారు కదా అందరూ. కొంగుచాటున బైబిల్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? గ్రామాల్లో పోయి ఆలయాల ముందు, హిందూ ఇళ్ళల ముందు మతం మారండి, మతం మారండి, మీ దేవుడు దేవుడు కాదు, మా దేవుడే నిజ దేవుడని అడుక్కు తింటూ ఉంటారుగా. మీ భాషలో చెప్పాలి, మీ స్టైల్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇంకెంత స్వేచ్ఛ కావాలి? ఒకప్పుడు ఎంత పర్సంటేజీ, ఇప్పుడు ఎంత పర్సంటేజీ? తూర్పుగోదావరి జిల్లా ఎవరిది? క్రైస్తవ్యానిది. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరిది? క్రైస్తవ్యానిదని ఆ ఎర్రప్ప అజయ్ ఉన్నాడుగా, ఆయన మాట్లాడాడుగా మొత్తం మీదే అని. ఇంకెంత స్వేచ్ఛ కావాలి? ఇంకా మీకు మిగిలింది ఏంటంటే మమ్మల్ని చంపేయడమే. ఎందుకంటే మేము స్వధర్మాన్ని వీడము, మాకు మూలం పైన పట్టు ఉంది, మాకు మా భారతదేశము, దాని విలువలు, దాని సంస్కృతి మీద ఇష్టము, ప్రేమ, మమకారం ఉన్నాయి. కనుక మీరు ఎన్ని కుయుక్తులు పనినా మీరు మారిపోవచ్చు మతాలు, మేము మారం. కనుక మారనటువంటి ఈ అసలు సరుకు ఏదైతే ఉందో, ప్రలోభాలకు లోనై స్వధర్మాన్ని వీడనటువంటి నిజమైనటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఆటల్ని కట్టిస్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఏంటండి ఈ సభ పెట్టుకుని ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈయన? చాలా మంది మాట్లాడతారు, ఏంటవుతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చాలా మంది రాజ్యాంగం రాశారు, ఏమవుతుంది? రాజ్యాంగం రాసిన వాళ్ళు పెద్ద గొప్ప ఏంటుంది? నేను పదే 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 చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి 1947లో భారతదేశ జనాభా 40 కోట్ల మంది. ఈ 40 కోట్ల మంది జనాభాలో దళితులు 6 కోట్ల మంది. ఈ 6 కోట్ల మంది దళితులు ఎక్కడికి వెళ్ళాలి? గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి రానివ్వరు, బళ్ళోకి వెళ్తే బళ్ళోకి రానివ్వరు. నో 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 నువ్వు అన్టచబుల్, ఎవరా నువ్వు అస్పృశ్యుడివి, నువ్వు రావటానికి లేదు. మరి నాకు కష్టం వచ్చిందయ్యా, నాకు మనసు బాగలేదయ్యా. అరే నేను ఏదో ఒక మనసు బాగకపోతే నా కూతురు చదువుకుంటుంది, లేకపోతే నా కూతురికి ఆరోగ్యం బాగాలేదు, నాకే ఆరోగ్యం బాగాలేదు, నేను గుడికి వెళ్ళాలి. భారతదేశంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది కూడా దళితులే, హిందూ దళితులే. గత 400-500 సంవత్సరాల నుంచి కూడా హిందూ దళితులే. అంటే మాలలు వరకే, మాదిగల వరకు కాదు, మాదిగలు సెపరేట్. అంతేనా? మీ సభ అదే చెబుతోంది. మరి గుళ్ళోకి రానియ్యవు నన్ను, మరి నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? నాకెవరున్నారు దిక్కు? నా కొడుకు కూతురు చదువుకుంటే వాళ్ళకి స్కూల్లోకి వెళ్తే స్కూల్లోకి రానివ్వరు. ఈ స్కూలు
చదువుగని బడిగని కేవలం అగ్రవర్ణాల వారికి మాత్రమే, మీకు లేదన్నారు. మరి ఎలా చేయాలి? 6 కోట్ల మంది ఏం చేయాలి? మరి అంబేద్కర్ గారు ఎలా చదువుకున్నారు? అంబేద్కర్ గారు ఆ స్థాయికి ఎలా వెళ్ళారు? ఆయన ఏ బడికి రానివ్వకూడదు కదా. అంటరానితనం ఈ దేశంలో ఉండింది నిజమే. ఇప్పటికీ కొన్ని చోట్ల కొంతమంది చూపిస్తున్నారు. అది హిందూ ధర్మం నేర్పింది కాదు. వర్ణాశ్రమ ధర్మాల్ని తప్పుడు కోణంలో ఆవిష్కరించే లేదా ప్రచారం చేసే మీలాంటి వాళ్ళు చెప్పే పక్కన పెడితే, హిందూ ధర్మంలోనే కాదు, ఏ మతంలోనైనా సరే వివక్ష అనేది మనుషుల అహంకారానికి సంబంధించింది. ఇప్పుడు మీరు మాదిగల మీద వివక్ష చూపించట్లా? క్లియర్ కట్గా చెప్పండి. మాలలు మాదిగలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎంత బలోపేతంగా ఉన్నాయి, ఎంత బలిష్టంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి? ఒక డిబేట్ పెట్టుకుందాం, మాట్లాడదాం దాని మీద. ఇప్పుడు ఈయన అంటున్నది ఏంటి అంటే, మాకు దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అన్నట్లుగా బ్రిటిషోడే దిక్కు అయ్యాడు, బ్రిటిషోడు చదివించాడు. అరే, ఇప్పుడు ఒకడు డ్రగ్స్కి అలవాటు చేయాలి అనుకుంటే ముందు ఫ్రీగా ఒక పొట్లం ఇస్తాడు, ఆ తర్వాత ఇంకేదో చేస్తాడు, ఇంకేదో ప్రేమగా మాట్లాడతాడు, ఆ తర్వాత నువ్వు ఎడిక్ట్ అయిపోయిన తర్వాత నిన్ను కొనేవాడిగా చేస్తాడు. కొనకపోతే నువ్వు ఉండలేవు కనుక ఆ తర్వాత నువ్వు ఆస్తులు పాస్తులు అమ్ముకునైనా సరే ఆ డ్రగ్స్కి బానిస అవుతావు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అమ్మేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు చాలా మంచివాడా? ఆరంభంలో నీతో ప్రేమగా మాట్లాడాడు కనుక, నీకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు కనుక. బ్రిటిషోడు అప్పటి వాడి రాజకీయాలకి, అప్పటి వాడి మత వ్యాప్తికి కొన్ని అనుకూలతలు, ముందుగా కొన్ని విభజనలు చేశాడు హిందువుల్లో, తర్వాత వెంటనే అంటే ఏంటి, ఇక్కడ గాయం చేశాడు, ఇక్కడ వైద్యం చేశాడు అన్నట్లుగా వాడి ఒరబడి. అసలు వాడి మీద పోరాటం చేసి ఈరోజు మనం దేశాన్ని గడించుకుంటే, వాడికి వాడి భావజాలానికి ప్రోగా మాట్లాడుతున్న జడ శ్రవణ్, ఏం చదువుకున్నావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు, ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ సంస్థలు, అవునా గుళ్ళోకి వెళ్ళలేదా? రాబోయే నా చర్చి ఉందిరా నీకోసం, బా, రా నా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకో. ఇలాంటి ఇలాంటి బానిస భావజాలం ఉన్న వాళ్ళని ఏమనాలండి? అంటే వీళ్ళ భాషలో మనం రియాక్ట్ అవ్వలేం కనుక ఆగిపోతున్నాను. కానీ నిజంగా ఎంతటి దారుణమైనటువంటి మానసిక స్థితి ఇది. అవునా రండి అని అన్నాడంట బ్రిటిషోడు. ఎందుకంటాడు అలాగా? అసలు వీళ్ళకి ఎంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టేసుకున్నారు ఈ ఈ బ్రిటిష్ వాళ్ళు అనే కామన్ సెన్స్ ఉండదా వీళ్ళకి? అంటే మతం మారిపోయిన తర్వాత మైండ్ దుబ్బేస్తుందా? మైండ్ పనిచేయదా? బ్రిటిషోడు అంట అయ్యో రామా అన్నాడంట. ఎందుకంటాడు? వాడు అన్నాడు అంటే దాని వెనక వ్యూహం ఉంటుంది. వాడు రైల్వే ట్రాక్లో వేసాడంటే దాని వెనక ఒక వ్యూహం ఉంటుంది. వాడి కోసమే ఆలోచించి అందులో భాగంగా మనకి కొన్ని ప్రయోజనాలు దక్కుండొచ్చు గాక, కానీ వాడి ఎజెండా మాత్రం చాలా ముఖ్యమైనది. అలా కాకుండా ఏమంటున్నాడు చూడండి, దేవునికి ప్రార్థన చేసుకో, మోకాళ్ళ ప్రార్థన చేసుకో, నీకేం కావాలో అది ప్రార్థన చేసుకో. నీ కొడుక్కి కూతురికి చదువు లేదా? రా మా దగ్గర రా, చదివిపిస్తాం. ఇప్పటికీ మాలలు మాదిగలు బీసీలు అలాగే ఎస్టీలు ఇప్పటికీ మతం మారకుండా ఉన్న వాళ్ళకి దైవ చింతన లేదా? వాళ్ళకి దేవాలయాలు లేవా? వాళ్ళకి అమ్మవార్లు లేరా? వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి కట్టుబాట్లు లేవా? ఉన్నాయి అంటే నాడు ఉండేవనే కదా. నాటి నుంచి అంటే సనాతనం అంటే దాని అర్థం ఏంటి? ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ ధర్మాలు ఇప్పటికీ ఉన్నాయి. మధ్యలో వచ్చి దాన్ని రాయని, నేను మొక్కేటటువంటి విశ్వాసం అంధవిశ్వాసం అని ఈ బొకడా బ్రిటిషోడు చెప్పడంతో మీరందరూ అటు మారిపోవడమే కాకుండా మరలా ఈ అంటరాంతనం అని ఇదని దీన్ని వాడేసుకుంటారు. సరే, ఇక్కడ ఉంది అంటరాంతనం కదా, మతం మారిపోయారు కదా, అయిపోయింది, మీరు ఫ్రీ బర్డ్ అయిపోయారు కదా, మళ్ళీ ఎందుకు అంటే మీకు క్రైస్తవ్యంలో కూడా అంటరాంతనం ఉందా? అక్కడ కూడా రెడ్డి చర్చిలని కమ్మ చర్చిలని వాటిల్లోకి మాలల్ని మాదిగల్ని రానివ్వట్లేదా? అలాంటప్పుడు మీరు పోరాడాల్సింది ఎవరి మీద? మీ క్రైస్తవుల మీద పోరాడాలి, మీ పాస్టర్ల మీద, మీ సంఘాల మీద పోరాడాలి. మతం మారిన తర్వాత కూడా ఇంకా హిందువుల హక్కుల్ని, హిందువుల్లో నిజమైనటువంటి హరిజన గిరిజనుల యొక్క హక్కుల్ని ఎందుకు కాలరాయాలని చూస్తారు? ఏ ఎస్సీ హోదా అయినా, ఏ అట్రాసిటీకి సంబంధించిన రక్షణలైనా అవన్నీ కూడా మతం మారని హిందువుల కోసమే, మీకోసం కాదు. మీరు మతం మారిపోయిన క్రైస్తవులు. బేసిక్ కామన్ సెన్స్ పెట్టుకొని ఆలోచించండి. బ్రిటిష్ వాడు చాలా రుచికరం కదా మీకు, మరి అటు వెళ్ళిపోయారు కదా, అటే ఉండండి. నీకు చదువు కావాలా? మా దగ్గరికి రా, చదివిపిస్తాం. నీకు చదివిపిస్తాం. దేవుణ్ణి కావాలంటే నువ్వు ప్రార్థించుకో, నీకు ఏం కావాలంటే అది మేము ఇస్తామని మనల్ని ఆదరించారు. మనల్ని ఆదరించారు అని జడ శ్రవణ్ ఒక రకమైనటువంటి ఎమోషన్తో చెప్తున్నట్లుగా అనిపిస్తోంది. నేనేమి కౌంటర్ ఇవ్వను దీనికి. జస్ట్ మీ చేతుల్లో ఏదో ఒక ఏఐ తీసుకోండి, జెమినియా లేకపోతే చాట్ జీపీటీ, ఏదైనా గూగుల్ అయినా కొట్టండి. బ్రిటిషోడు భారత్ మీద చేసిన అఘాయిత్యాలు, బ్రిటిషోడి దాడుల వల్ల భారత్లో చనిపోయినటువంటి వ్యక్తుల సంఖ్య అని కొట్టి చూడండి.
బ్రిటిషోడు భారత్ని అడ్డగోలుగా విభజించిన విధానం, దానివల్ల జరిగిన పరిణామాలు, దానివల్ల జరిగిన మారణ హోమాలు అని కొట్టి చూడండి. బ్రిటిషోడు ఈ భారతదేశంలో ఒక ముక్కని క్రైస్తవ దేశంగా, అంటే 7 సిస్టర్స్ చెప్పుకునేటటువంటి ఆ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రైస్తవ దేశంగా మార్చాలని కుట్రలు పన్నాడా లేదా? ఇప్పటికీ కూడా విగ్రహారాధన, సాతాను సంబంధీకము అంటూ ప్రచారం చేస్తూ హిందువులను నిరంతరం వేదనకు గురి చేస్తున్నారా లేదా? ఇవన్నీ మరిచిపోయి బ్రిటిష్ వాడి మీద అంత ప్రేమ ఏంటి? నాకు అర్థం కాదు. వాడికి దిక్కు లేదు అక్కడ. యూకేలో ఏమవుతుందో చూస్తున్నారు కదా. ఇంకా చాలా ఉంది వాడి పాపం పండడానికి. భారతదేశానికి ఏ లోటు లేదు. మతం మారిన మీరే అటుగాక ఇటుగాక ఎటుగాక ఇలాగ శంఖారామం అని హిందూ పేర్లు పెట్టుకోవడం తప్ప, మీకు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నిజమైన హిందువులకు ఎలాంటి లోటు లేదు. నా తల్లి నాకు అన్నం పెట్టడంలా, ఈ దేశంలో ఉన్నటువంటి తల్లి, ఈ దేశంలో ఉన్నటువంటి మాత నాకు అన్నం పెట్టడంలా, పక్కింటాం పిలిచి పప్పేసి నెయ్యేసి అన్నం పెట్టింది. ఏమంటాం? రేపొద్దు నీకు ఆకలిస్తే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తాం. అంతే. మా అమ్మ అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటారు దీన్ని. జీవితం అన్నాక కష్టాలు సుఖాలు ఉంటాయి. సుఖం వచ్చింది కదా అటు, కష్టం వచ్చింది కదా అని ఇటు, ఇలా జంపు చేసుకుంటూ పోతే జంపు జలాని జీవితం అవుతుంది. అది ఆకలి వేసిందంట, అమ్మ అన్నం పెట్టలేదంట, పక్కింటి అమ్మ పెట్టిందంట. పక్కింటమ్మ రోజు పెడుతుందా? నీ మెడలో గొలుసో లేకపోతే నీ జేబులో డబ్బులో చూసి ఒక రోజో 2 రోజులో పెట్టింది అనుకుందాం ఒక దొంగ అమ్మ, పక్కింటమ్మ. ఆడికి వెళ్ళావు, 4 రోజుల తర్వాత దోచుకుంటుంది, తర్వాత పెట్టడం మానేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? ఒకడు మనకు సాయం చేశాడు అంటే నిజమైన సాయమా కాదా మనం చూడాలి కదా. బ్రిటిష్ వాడు చేసినటువంటి సేవా కార్యక్రమాల మాటను ఉన్నది మత వ్యాప్తి, మత మార్పిడి ఎజెండానే. అందులో భాగంగా మీరు ఒకటి మారారు. మారిన తర్వాత ఇదిగో ఏమారుస్తున్నారు జనాల్ని. అన్నం పెట్టడంలా, నన్ను గుళ్ళోకి రానివ్వటంలా, బళ్ళోకి రానివ్వటంలా, మరి నాకెవరు పెట్టాలి అన్నం? ఒకవేళ ఇదే నిజం అనుకుందాం, ఈ జడ శ్రవణ్ మాట్లాడిన మాటలే నిజం అనుకుందాం, ఈ జడ్జి చదువుకున్న వ్యక్తి ఒకవేళ అదే నిజం అనుకుంటే, ఇప్పటికీ ఎక్కడెక్కడ గుళ్ళల్లో రానివ్వట్లేదు మాలల్ని, మాదిగల్ని, లేకపోతే ఇతర బడుగు బలహీన వర్గాల వారిని, మాలాంటి బీసీలని. మీరు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక డ్రైవ్ కొనసాగిద్దాం. జడశ్రవను, నేను, ప్రశ్నరావును ముగ్గురం కలిసి ఒక డ్రైవ్ మఫ్టీలో వెళ్తాం. గుళ్ళకి వెళ్ళి లైన్లో నిలబడతాం. అక్కడ ఉన్న పూజారి, నీ కులం ఏమిటి? నువ్వు మాదిగోనివా? అయితే పక్కకు వెళ్ళు. నువ్వు మాలవానివా? నువ్వు పక్కకు వెళ్ళు అని అన్నాడు అనుకోండి. అప్పుడు మనం మాట్లాడదాం. ఏ గుడిలోనైనా కులం రీతిలో వివక్ష చూపిస్తున్నారా? ఎక్కడో ఇంత పెద్ద విశాలమైన దేశంలో దుర్మార్గులు, దుష్టులు, మంచి చెడ్డ అన్నీ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మొత్తం దాన్ని ఆపాదించేస్తే దాన్ని ఏ విధంగా చూడాలి? ఏ విధంగా మిమ్మల్ని సమర్థించాలి? బ్రిటిష్ వారి సంస్థ నుంచి, బ్రిటిష్ వారి దగ్గర నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా క్రైస్తవత్వం ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో డెవలప్ అయితే ఈ రోజు, ఆ రోజు పల్లెకి రానిలేదు, గుళ్ళోకి రానిలేదు, ఈ రోజు నువ్వు చర్చికి వెళ్ళొద్దు అంటున్నారు. వై? ఎవరంటున్నారు? నువ్వు చర్చికి వెళ్ళినోడు చర్చికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి నీకు నచ్చిన దేవుణ్ణి మోకాళ్ళ ప్రార్థన ఇంకేదో ప్రార్థన చేసుకోకుండా విగ్రహారాధన సాతాను సంబంధీకమైనది, అది దెయ్యము, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాతాను, కనకదుర్గమ్మ దెయ్యము అని మాట్లాడతారేంటి జడశ్రవణ్? మీ వాళ్ళు బుద్ధి చెప్పాలి కదా. అక్కడ ప్రశ్నిస్తున్నారు, నువ్వు చర్చికి పోతావంటే పో, ఎవడాపాడు నిన్ను? ఏమో మరి నీకు అక్కడ ఏమైనా వివక్ష ఉందేమో. అయితే హిందూ మతంలోకి వచ్చి చక్కగా ఏ పోరాటాలు లేకుండా నీకు ఎస్సీ హోదా ఉంటుంది. తెలుసు కదా, ఆప్షన్ ఉందని తెలుసు కదా. నువ్వు మరలా హిందూ ధర్మంలోకి వచ్చేస్తే ఎస్సీ హోదా నీకు పునరుద్ధరించబడుతుంది. జడ్జి చదువుకున్నావు కదా, నీకు తెలుసు కదా జడశ్రవణ్. ఎందుకు వెళ్ళొద్దు? ఆ రోజు నువ్వు చర్చికి పో, నువ్వు గుళ్ళోకి రానివ్వలేదు. ఈ రోజు చర్చికి పోతే నువ్వు హిందువు కాదు, చర్చికి పోతే నువ్వు క్రైస్తవుడు అంటున్నారు. నీకు హక్కులు లేవు అంటున్నారు. నీకు రాజ్యాంగం. చర్చికి పోతే క్రైస్తవుడనే అంటారు. ఈ ఏం బుర్ర ఉందా లేదా అసలు ఈయనకి? చర్చికి పోతే నువ్వు క్రైస్తవుడు అంటున్నారు. మరి ఏమనాలి? ఏమనాలి చెప్పండి? ఏమన్నా 4 పదాలు ఇవ్వండి. చర్చికి పోయిన వాడిని ఏమనాలో? మెంటల్ పేషెంట్లు అనాలా? ఊరుకుంటారా మీరు? హక్కులు లేవంటారు. 1950 అని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టారు. ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తోట్లో పడుస్తూ ఈ రోజు నువ్వు బళ్ళోకి రావద్దు, గుళ్ళోకి రావద్దు అంటే, ఒకవేళ ఈ వ్యక్తి మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది అని భావిస్తే కాసేపు, అదే అంబేద్కర్ గారు ఆ టైంకి ఉన్నారు కదా 1950 ఆ రాజ్యాంగ ఉత్తర్వులు వచ్చినప్పుడు, ఆయన ఎక్కడన్నా వ్యతిరేకించినట్టు ఒక్క కామెంట్ చూపించమనండి వీళ్ళకి. అంటే కేవలం అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు తప్ప, జనాల జీవితంతో ఆడుకుంటున్నారు తప్ప, వీళ్ళకంటూ ఒక నైతిక విలువలు లేవు. ఇది క్లారిటీగా ఉంది, అంతే కదా. ఈ దేశంలో 565 రాష్ట్రాలు, మహమ్మదీలు పరిపాలించే హైదరాబాద్, ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలి అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక మాట అన్నారు. ఏంటయ్యా, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మీకెందుకు రాజ్యాంగం? మీకేముంది రాజ్యాంగం?
అసలు 40 కోట్ల మందిని పరిపాలించుకోవడానికి మీకు ఒక పుస్తకం ఉందా? మీరు కేవలం ఈ రాష్ట్రం కావాలి, దేశం కావాలి, స్వతంత్రం కావాలన్నారు. ఏం చేసుకుంటారు స్వతంత్రం తీసుకొని? మీకు ఇవన్నీ బ్రిటిష్ వాడు ఎప్పుడు అన్నాడు అసలు? కాదు అసలు ఇవన్నీ కూడా అన్నట్లుగా ఎక్కడ ఏ పుస్తకాల్లో ఉన్నాయి? నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం, ఇలాంటి వాళ్ళందరూ మేధావులుగా చాలామణి అవ్వడం. సరే వాడు అన్నాడే అనుకుందాం, బ్రిటిష్ వాడు ఏదో కూసాడు అనుకుందాం. ఆడు బ్రిటిష్ డాష్ గాడు కాబట్టి అలా అంటాడు. మీరు బ్రిటిష్ వాళ్ళని తిట్టరు. పవన్ కళ్యాణ్ని, రఘురామకృష్ణరాజుని ఆ నా కొడుక, ఈ నా కొడుక అని తిడతారు. మరి బ్రిటిష్ వాడిని ఆ బ్రిటిష్ నా బ్రిటిష్ లు బ్రిటిష్ బ్రిటిష్ బో బ్రిటిష్ అని తిట్టొచ్చుగా. తిట్టడానికి మనసు రాదు. ఇంత ఇంత ఇబ్బంది పెట్టి వీరు రాజ్యాంగం కూడా రచించుకోలేరు, మీకెందుకు రా స్వాతంత్రం అన్నటువంటి ఆ ముందు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకొక మాట అనాలి కదా. మనం ఏమాత్రం సత్తువు లేని వాళ్ళమా? అసలు బట్ట కట్టడమే నేర్పింది భారత్ కదా. ఎన్ని ఎక్స్పోర్ట్స్ చేసాం మనం. వీర శివాజీ టైంలోనే మనం నౌకా విభాగంలో నెంబర్ 1 ఎక్స్పోర్ట్స్లో కానీ దానికి సంబంధించిన బిజినెస్లో కానీ చరిత్ర మొత్తం మార్చేశారు, మార్చి దుబ్బారు చెప్పాలంటే. ఇప్పుడు అన్నీ కొత్తగా ఆడెవడో నేర్పిస్తే మనం నేర్చుకుంటున్నాం అనే భ్రమలో బ్రతికించేస్తున్నారు. మళ్ళీ ఏమనంటే ఎక్స్ట్రాలు ఏం మాట్లాడతారంటే ఆడెవడో కనిపెట్టినటువంటి ఆ ఇంగ్లీష్ వాడు కనిపెట్టినటువంటి ఫోన్ వాడొద్దు, ఇంకేదో వాడొద్దు అంటే ఇక్కడ వాడు మాత్రమే కనిపెట్టినవి ఉన్నాయా? మొత్తం భూ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి అందరూ మేధావులు తయారు చేస్తున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దాన్ని అందరూ అనుభవిస్తున్నారు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని దేశాల వారు ఉన్నారు. సున్నా వెలుగులోకి తీసుకొచ్చింది ఆర్యభట్ట. అదే లేకపోతే కంప్యూటర్ ప్రోగ్రామింగే లేదు, వ్యవస్థే లేదు. మరి ఇప్పుడు ఏమంటారు? ఇది రావాలి చేతికి అంటే దాని మూలం ఏమిటి? ఆ మూలాల్లోకి వెళితే 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 ఉన్నది సనాతన ధర్మమే కాదా? ఇది జీర్ణించుకోలేరు. స్వతంత్రం ఇచ్చిన 10 సంవత్సరాల్లో మీకు మీరు కొట్టుకొని చచ్చి, మీకు స్వతంత్రం ఇచ్చిన 10 సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళని, మరాఠీ వాళ్ళని, తమిళ వాళ్ళని కొట్టుకొని చచ్చిపోతారు. ఈ చచ్చిపోవటం కంటే మా దగ్గర ఉంటే మీకు బాగుంటుంది. 10 సంవత్సరాలు మా కాళ్ళ దగ్గరకు వచ్చి ఈ హుజూర్ మమ్మల్ని క్షమించండి, మాకు రాజ్యాంగం లేదు, మేము పరిపాలించుకోలేం, ఈ మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి బ్రిటిష్ వాడికి శాతకాక బ్రిటిష్ వాడు ఇంకా మమ్మల్ని ఏసి బార దుబ్బుతారు వీళ్ళంతా అని చెప్పి వాడికి అప్పటి పరిస్థితులు అననుకూలమై పలాయనం చిత్తగించాడు. వెళ్తూ పగ తీర్చుకున్నాడు, మిషనరీలు పెట్టాడు, మన మధ్య విభజనలు పెట్టాడు. ఇదిగో జడశ్రవణకి నాకు మధ్య సిద్ధాంతపరమైన విభేదం రావడానికి కారణం బ్రిటిష్ వాడే. ఆ మీ భాషల్లో చెప్పాలంటే నాకు అలా అనడం ఇష్టం ఉండదు. ఎవడైనా గొప్పవాడే, ఎవడి తల్లైనా తల్లే. కేవలం ఉదాహరణ నిమిత్తం చెప్తున్నా. ఆ మాటలన్నీ కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను. నాకు ఇష్టం లేదు ఆ మాటలు అనడం. కానీ మీ నేచర్ ఏమవుతోంది? ఇక్కడున్న తెలుగువారిని, ఇక్కడున్న హిందువుల్ని నీ నోట్లో అని అంటున్నారంటే కృష్ణారావు అని అదే కదా అన్నాడు. ఏం పెడతారు? కొంచెమైనా విచక్షణ ఉండాలి కదా. అంటే అక్కడ ఉన్నటువంటి జనాల్ని కాసేపు ఉర్రు తొలగించేస్తే అయిపోయింది జీవితం. ఎడ్యుకేట్ చేస్తున్నామా లేకపోతే ఉన్మాదులుగా మారుస్తున్నామా వాళ్ళని? లేదా మనకేమైనా సైకలాజికల్ డిజార్డర్ ఉందా? ఎన్నో రకాలుగా నేను ఈ అంశాలు మాట్లాడాలనుకుంటున్నాను. సమయం సరిపోవట్లేదు, ఇంకా చెప్తాను. కొన్ని జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, లేకపోతే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, ఎవడికి పడితే వాడు పదవులు కావాలి కానీ 40 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే రాజ్యాంగం గురించి కానీ 6 కోట్ల మంది అస్పృశ్యులను నిర్దేశించే రాజ్యాంగం కానీ ఎవడు ఆలోచించలా. మీరు ఎవరు ఎలా పరిపాలించుకోగలని బ్రిటిష్ వాడు ఛాలెంజ్ చేసినప్పుడు భారతదేశంలో ఉన్న 40 కోట్ల మందిలో భారతదేశ చరిత్రలో ఒక చెయ్యి పైకి లేసింది. 78 సంవత్సరాలైనా ఈ దేశాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టి బ్రిటిష్ వాడు మీరు పిడిపోతారని చెప్పినా మేము పిడిపాము. మా చరిత్ర ఎప్పుడు ఒకటే భారతీయులమని చూపించే ప్రపంచానికి ఒక చెయ్యలేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. వావ్, ఇక్కడ చప్పట్లు కొడదాం వీళ్ళందరికీ. వీళ్ళు అన్నారు ఏంటి, మనమంతా భారతీయులం అంటే ఫస్ట్ నేషనాలిటీ కదా, నేను భారతీయుడిని అని. ప్రతి చర్చి గేటు నుంచి బయటకు వచ్చేవాడు నేను ఫస్ట్ భారతీయుని, ఆ తర్వాత క్రైస్తవుడిని. ప్రతి మసీదు నుంచి వచ్చేటటువంటి వ్యక్తి నేను ఫస్ట్ ఇండియన్, ఆ తర్వాతనే ముస్లిం అని. ఇక హిందువులు ఎలాగో చెప్తారనుకోండి అని ఈ వ్యక్తి చెప్పించగలడా? ఎంతమందితో చెప్పించగలడు? నిజంగా అంబేద్కర్ స్ఫూర్తితో వీళ్ళందరూ గనక ముందుకు సాగుతూ ఉంటే, అదే అంబేద్కర్ గారు మళ్ళీ చెప్తున్నా క్రైస్తవ్యాన్ని పక్కకు పెట్టారు. నా కొద్దీ క్రైస్తవం నువ్వు ₹1 ఇచ్చినా అని చెప్పారు. నువ్వు ఆయన రెస్పెక్ట్ ఇస్తే ఆ మతాన్ని పక్కకు పెట్టాలి. ఇవన్నీ చేయకుండా ఎవరిని ఏమారుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రపంచానికి మూల కారణంగా నిలబడింది ఈ తెచ్చి పెట్టుకున్నటువంటి నేచర్ ఒకటి. ఏదో ఒక నాయకుడు అవ్వాలన్న ఆలోచన మంచిదే,
అవ్వండి, ప్రజాసేవ చేసుకోండి. కాకపోతే ఏదో తెచ్చిపెట్టుకున్నటువంటి ఈ ఆర్భాటము, ఈ బిల్డప్పులు ఎందుకు అసలు? వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు నువ్వు, 2 ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. మతం మారితే ఎంత ప్రమాదకరమో మరొక్కసారి నిరూపించినటువంటి జడ శ్రవణ్కి ధన్యవాదాలు. ఇక్కడ హమారా ప్రసాద్ ఎవరండి? దళితుడేగా. వీళ్ళు దళిత క్రైస్తవ సమర సంఘారావం అని పెట్టి సాటి దళితుడిని కోస్తారంట, నరుకుతారంట, చంపుతారంట. మీరు చంపుతా ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం. మరి టచ్ చేసి చూడండి మరి హమారా ప్రసాద్ని. మతం మారిపోయారు కనుక హిందువుల్లో ఉన్న దళితులు వీళ్ళ దృష్టిలో దళితులు కారు, వాళ్ళకున్నవి హక్కులు కావు. ఇంత ఉన్మాదాన్ని, ఇంత ఉన్మాదపూరితంగా మాట్లాడేదాన్ని మనం సమర్థించాలా? వీళ్ళు మనుషులుగా మాట్లాడుతున్నారా? వీళ్ళ మీద కేసులు పడితే తప్ప ఏంటి? వస్తే 2 కాళ్ళు నరికేస్తారా? కోసి 3 ఊర్లకు పంచుతారా? అవి హుందాగా ఉన్న మాటలా ఇవి? ఇంకా మాట్లాడారు. మెయిన్ గమనించాల్సింది ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి జనాల యొక్క మైండ్ సెట్. విజిల్స్ వేస్తున్నారు. ఇక్కడ ఈయన ఏ విధమైనటువంటి ప్రేరేపణ చేస్తున్నాడు? హమారా ప్రసాద్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆంధ్రాలో అడుగు పెడితే నరికేయాలి, చంపేయాలి, ఆయన్ని 3 ఊళ్ళకు పంచేయాలి అనేలాగా డైలాగులు వేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ విజిల్స్ వేస్తున్నారంటే దే ఆర్ రెడీ టు డూ దిస్. రేపొద్దున హమారా ప్రసాద్కి ఏమన్నా అయితే ఈ జడశ్రవణే కారణం కాదా? ఇది థ్రెట్, లైఫ్ థ్రెట్ కాదా ఇది? అటు ప్రశ్నారావనేమో అరే రాధా మనోహర్గా నువ్వు రారా, నీ వస్తే ఈసారి ఉంటుందిరా అంట. అరే రాధా మనోహర్గా ఎందుకు అలా? ఏంటి పర్సనల్ గ్లడ్జ్లు ఎందుకు? ఇక సిద్ధాంతపరంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ తర్వాత ఇక వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. పంది, ఆ పంది పేరు రఘురామ కృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా. నేను ముందే చెప్పాను, నెరేటివ్స్తో సోషల్ మీడియా మాధ్యమాల్లో జనాల్ని పొల్యూట్ చేసేసి వాళ్ళలో ఒక రకమైన తీవ్రమైన వాదాన్ని నింపేసి అక్కడ ప్రోధు చేసుకొని వీళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకుంటున్న వైనం ఇది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఫార్ములా. చాలా సందర్భాల్లో ఈ దేశాన్ని విడగొట్టింది ఇదే, జనాల మధ్య కలహాలను సృష్టించింది ఇదే, శాంతి భద్రతలకి విఘాతం కలిగించింది కూడా ఇదే. ఈరోజు రఘురామకృష్ణరాజును కూడా ఏమంటున్నారు ఈయన? మిస్టర్ రఘురామకృష్ణరాజు, నేను లిల్లీ పుట్టే, ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు సరే, సేమ్ డైలాగ్. రఘురామకృష్ణరాజు కూడా అదే డైలాగు, కోస్తే 3 ఊళ్ళకు సరిపోతావు అన్నట్లా మాట్లాడుతూ నాలుక కోసి పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తారంట. ఇవన్నీ కూడా సాధారణమైన మాటలా? ఏ సిద్ధాంతపరంగా మాట్లాడుకోవడానికి చేత కాదా? ప్రతి ఓడు అమ్మ నా బూతులు తిట్టడమే. అరే నా కొడక, ఈ నా కొడక, బూతులు, పచ్చి బూతులు. లోఫర్, లఫంగి. సరే, ఒక తీవ్రవాదినో, ఒక దేశ వ్యతిరేక శక్తినో, ఒక ఉగ్రవాదినో, ఒక మానభంగం చేసిన నరరూప రాక్షసుడినో అలా అన్నామంటే ఒక అర్థం ఉంది, ఆవేదన ఉంది. అరే సాటి మనుషుల్ని సిద్ధాంతపరంగా విభేదించడం సాధ్యం కాక పర్సనల్గా గ్లడ్జెస్ పెట్టుకొని తిడతారా? అది మిమ్మల్ని తిట్టడం సాధ్యం కాదా? ఎంతసేపు ఒక్కసారి ఆ యొక్క లైన్ని దాటడం? అంతకు మించిన యాటిట్యూడ్తో, అంతకు మించిన అద్భుతమైన తిట్లతో తిట్టుకోవడమే ఇక జీవితాంతం. తిట్టుకోవడమే. ఆ యూట్యూబ్లో ఉన్నవి దానికే. ఇక ప్రతి ఒక్కడు యూట్యూబరే, ప్రతి ఒక్కడు జర్నలిస్టే, ప్రతి ఒక్కడు ఫెమినిస్టు, ఇంకేంటి ఒకటి కాదు రకరకాల ఇష్టులు. మీరందరూ ఇలా మాట్లాడుకుంటూ జనాల్ని పిచ్చోల్ని చేస్తూ ఉంటే ఊరుకోవాలా? ఈరోజు 1-2 కేసులు అయితే ఆ ప్రకాష్ రాజు లాంటోడు వాళ్ళందరూ వచ్చేసి ఇది ప్రశ్నించటాన్ని నొక్కటం, ప్రశ్నించే గొంతుకులను నొక్కడం, ఇది ప్రశ్నలా? అరే ప్రకాష్ రాజుగా, అరే లోఫర్, అరే బొకడాగా, అరే మీ ఇంట్లో మీ అమ్మ నీకు అన్నమే పెడుతోందా అని ఇలాంటి మాటలు ఎవడన్నా మాట్లాడితే అది ప్రశ్నించడమా? ప్రకాష్ రాజ్ చెప్పరా నా కొడక అని ఎవరైనా అన్నారనుకోండి ప్రకాష్ రాజ్ని, అది క్వశ్చనా? దూషణ? ఇది జడ శ్రవణ్ కుమార్ వెర్సన్.